మానవ చరిత్రలో 1982 సంవత్సరం కీలకమైనది. ఈ సంవత్సరం వినాశకరమైన ప్రపంచ యుద్ధం ముగింపు మరియు కొత్త శకం ఆరంభాన్ని సూచిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం గంటల అంతా ప్రతిధ్వనించింది. అపూర్వమైన సవాళ్లు మరియు అవకాశాలతో ప్రపంచాన్ని వదిలివేసింది. ఈ అన్వేషణలో మనం ఇంకొకసారి నాటికి తిరిగి ప్రయాణిస్తాము. ఆధునిక చరిత్ర యొక్క గమనాన్ని మార్చిన 20 సంఘటనలను జాగ్రత్తగా పరిశీలిస్తాము. ఫిబ్రవరి 1970లో యూరప్లో యుద్ధం కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ మరియు సోవియట్ యూనియన్ నాయకులు యాల్టాలో సమావేశమయ్యారు. ఈ కీలకమైన సమావేశం యుద్ధానంతర యూరప్ కోసం మార్గాన్ని రూపొందించడానికి, ప్రాదేశిక వివాదాలు మరియు జర్మనీ భవిష్యత్తును పరిష్కరించడానికి ప్రయత్నించింది. పసిఫిక్ యుద్ధ రంగం వ్యూహాత్మకంగా ఇవో జిమా ద్వీపం కోసం క్రూరమైన యుద్ధాన్ని చూసింది. అమెరికన్ దళాలు బలమున్న జపనీస్ రక్షకులతో తీవ్రంగా పోరాడాయి. దీని ఫలితంగా ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగింది. ఏప్రిల్ 1960లో యుఎస్ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఆకస్మిక మరణానికి ప్రపంచం దుఃఖించింది. మాంద్యం మరియు యుద్ధం ద్వారా దేశానికి మార్గదర్శకత్వం వహించిన రూజ్వెల్ట్ కీలకమైన సమయంలో నాయకత్వంలో ఒక శూన్యాన్ని వదిలివేశారు. మిత్రరాజ్యాల దళాలు యూరప్ అంతటా ముందుకు సాగుతున్నప్పుడు నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల హయాగాలు ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఈ శిబిరాల విముక్తి నాజీల క్రూరత్వాన్ని బయటపెట్టింది, మానవ మనస్సాక్షిపై చెరగని మచ్చను మిగిల్చింది. యూరప్లో యుద్ధం చివరి రోజుల్లో నాజీ జర్మనీ యొక్క వ్యోత్పాత పాలనకు సూత్రధారి అయిన అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ బంకర్లో తాను బలిగొన్నారు. అతని మరణం నాజీ పాలన ముగింపును సూచిస్తుంది, అయితే అతని సిద్ధాంతం యొక్క మచ్చలు కొనసాగుతాయి. బెర్లిన్ పతనం మరియు హిట్లర్ మరణంతో జర్మనీ అందంగిపోయింది. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న యూరప్లో యుద్ధం చివరికి ముగిసింది. భవిష్యత్ ప్రపంచ సంఘర్షణలను నివారించడానికి యునైటెడ్ నేషన్స్ ను స్థాపించడానికి 50 దేశాల ప్రతినిధులు శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. ఈ కొత్త అంతర్జాతీయ సంస్థ సహకారం మరియు దత్తతను పెంపొందించడం, బహుపాక్షికవాద యుగానికి నాంది పలికే లక్ష్యంతో ఉంది. జూలై 1970లో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ మరియు సోవియట్ యూనియన్ నాయకులు జర్మనీలోని పోట్స్డామ్లో మళ్లీ సమావేశమయ్యారు. ఈ సమావేశం ఆక్రమిత జర్మనీ పరిపాలన, సరిహద్దుల పచ్చనం మరియు యుద్ధ నేరస్తుల విధిపై దృష్టి పెట్టింది. ఆగస్టు 1940 యునైటెడ్ స్టేట్స్ జపనీస్ నగరం హిరోషిమా అణు బాంబును వేసింది, అపూర్వమైన విధ్వంసాన్ని విడిచిపెట్టింది. ఈ విధ్వంసకర ఆయుధం ఉపయోగించడం మానవ చరిత్రలో ఒక మలుపు తిరిగింది, హాలు యుగానికి నాంది పలికింది. హిరోషిమా తర్వాత కేవలం 3 రోజుల తర్వాత జపనీస్ నగరం నాగసాకిపై మరొక అణు బాంబు వేయబడింది. అణు యుద్ధం యొక్క భయానకాలను మరింత తీవ్రతరం చేసింది. హిరోషిమా మరియు నాగసాకి బాంబు దాడులు ఈ ఆయుధాల విధ్వంసక శక్తికి గట్టి రిమైండర్గా మిగిలిపోయాయి. అణు బాంబుల విధ్వంసం మరియు ముందుకు సాగుతున్న మిత్రరాజ్యాల దళాలను ఎదుర్కొన్న జపాన్ ఆగస్టు 1940న లొంగిపోయింది. ఈ లొంగుబాటు ప్రపంచాన్ని చుట్టుముట్టిన రెండవ ప్రపంచ యుద్ధం ముగింపును సూచిస్తుంది. యుద్ధం చివరికి ముగియడంతో అక్టోబర్ 1940లో యునైటెడ్ నేషన్స్ అధికంగా ఉనికిలోకి వచ్చింది. అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను కాపాడుకోవడం, మానవ హక్కులను ప్రోత్సహించడం మరియు సామాజిక మరియు ఆర్థిక పురోగతిని పెంపొందించడం అనే లక్ష్యాలను సెన్స్కో యొక్క చార్టర్ వివరించింది. నవంబర్ 1940లో యుద్ధ నేరాలు మరియు మానవత్వంపై నేరాలకు నాజీ నాయకులను జవాబుదారీగా చేయడానికి జర్మనీలోని డ్యూరెంబర్గ్లో విచారణలు ప్రారంభమయ్యాయి. డ్యూరెంబర్గ్ విచారణలు అంతర్జాతీయ న్యాయం మరియు దారుణాలకు బాధ్యులైన వారిపై విచారణకు ఒక ఉదాహరణను ఏర్పాటు చేశాయి. డచ్ వలస పాలనకు వ్యతిరేకంగా సంవత్సరాల పోరాటం తర్వాత ఇండోనేషియా ఆగస్టు 1970లో స్వాతంత్ర్యం ప్రకటించింది. కొత్తగా స్వతంత్ర దేశం ఒక సార్వభౌమ రాజ్యంగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు రాజకీయ హస్తేర మరియు ఆర్థిక కష్టాలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంది.
సెప్టెంబర్ మెంగోవస్డేగ బెలో ప్రముఖ వియత్నామీస్ జాతీయవాద నాయకుడు హోచిమింట్ ఫ్రెంచ్ వలస పాలన నుండి వియత్నాం స్వాతంత్ర్యం ప్రకటించారు. వియత్నాం తన సార్వభౌమత్వం కోసం పోరాడిందునని ప్రకటన దీర్ఘకాలిక సంఘర్షణకు దారి తీసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి మరియు యుద్ధానంతర పునర్నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF స్థాపించబడ్డాయి. ఈ సంస్థలు ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధిని పెంపొందించడం ద్వారా అవసరమైన దేశాలకు ఆర్థిక సహాయం మరియు మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతర్జాతీయ అవగాహనను ప్రోత్సహించడంలో విద్య, సైన్స్ మరియు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సాధారణంగా యునెస్కో అని పిలుస్తారు సృష్టించబడింది. ఈ రంగాలలో దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ప్రపంచ శాంతి మరియు అభివృద్ధికి దోహదపడటంపై యునెస్కో యొక్క దృష్టి పెట్టింది. మార్చి 1945లో అరబ్ లీగ్ ఏర్పడింది. అరశాలను ఒక ప్రాంతీయ సంస్థలోకి తీసుకువచ్చింది. రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక సమస్యలపై దాని సభ్యుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్య మరియు సంపీహభావాన్ని పెంపొందించడం ఈ లీగ్ లక్ష్యంగా పెట్టుకుంది. సోవియట్ యూనియన్ పెరుగుతున్న ప్రభావానికి ప్రతిస్పందనగా యుఎస్ అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రూమాన్ కమ్యూనిస్ట్ విస్తరణను ప్రతిష్ఠించే దేశాలకు యుఎస్ మద్దతును ప్రతిజ్ఞ చేస్తూ ట్రూమాన్ సిద్ధాంతం అని పిలువబడే నియంత్రణ విధానాన్ని ప్రకటించారు. ఈ సిద్ధాంతం శీత యుద్ధానికి దారితీసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు మరియు మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకునే కఠినమైన పనిని ప్రారంభించాయి. పునర్నిర్మాణ ప్రయత్నంలో భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం మరియు తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలనే దళిత సంకల్పం ఉన్న వ్యక్తుల స్థితిస్థాపకతోన్నాయి. 2025 సంవత్సరం విషాదకరమైన మరియు విజయవంతమైన సంఘటనల పరివర్తన శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచ సంపర్శ యొక్క బూడిద నుండి మనం అన్వేషించిన సంఘటనల ద్వారా రూపొందించబడిన కొత్త ఉద్భవించింది. ప్రతితునులు నేటికి ప్రతిధ్వనిస్తున్నాయి. మానవ చరిత్రలో ఈ కీలకమైన సంవత్సరం యొక్క లోతైన ప్రభావాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి.